హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మా ఇంట్లో ఎలా చేప పులుసు చేస్తానో చూపిస్తానండి. ముందుగా ప్లేట్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. దాంట్లో ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందామండి, చేపలకు సరిపడగా. ఇందులోనే ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన ఉప్పు, కారం, ఆయిల్ మొత్తం చేప ముక్కలకి పట్టాలండి. ఇలా కలుపుకోవడం వల్ల చేపల పులుసు లోపల వరకు పడుతుందండి, లేకపోతే ముక్క చప్పగా ఉంటుందన్నమాట. వీటిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనం ఉల్లిపాయ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చింతపండు గుజ్జండి, ముందుగానే నేను కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నానండి. అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసు కదా, ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనమాట. ఆయిల్ లేకపోతే బాగోదు. ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే కూడా టమాటా వేసుకుందామండి. టమాటా లాస్ట్లో వేసుకుంటే టమాటా ఉడకదండి, అందుకే ముందుగా వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోయి బాగుంటుందండి పులుసులోని, పులుపులుగా. ఇందులోనే పసుపు యాడ్ చేసుకుందామండి. క్లిప్ మిస్ అయింది, అందుకు చెప్తున్నాను అనమాట. చూడండి, టమాటా కొంచెం మెత్తబడింది కదా, ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయాలండి. బాగా ఫ్రై అయ్యేదాకా మనం మూత పెట్టేసుకుందాం. మసాలా బాగా మగ్గాలండి, మగ్గకపోతే అసలు పులుసు బాగోదన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి, నూనె పైకి వచ్చింది కదా, అలా పైకి వచ్చిందంటే మసాలా మనకి మగ్గినట్టు అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఇంతకుముందు మనం ముక్కల్లో వేసుకున్నాం కదా, సరిపోతుందండి 1 స్పూను చిల్లీ పౌడర్ అయితే. బాగా కలుపుకుందామండి దీన్ని. 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కారం అది వేసాక కూడా బాగా మగ్గాలి. చూడండి, బాగా మగ్గింది కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇందులో చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, గుజ్జు మొత్తం వేసుకుందామండి. చింతపండు పులుసు వేసుకుందాం. అలా స్ట్రైనర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి అందులో డస్ట్ ఉంటుంది కదా, అదంతా అందులో పులుసులో పడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒక మరిగే వరకు మరిగించుకుందామండి పులుసుని. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం అది అడ్జస్ట్ చేసుకుందామండి టేస్ట్. చూడండి, కొంచెం మరిగింది కదా, ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి, సో ఉప్పు, కారం అది వేసి పెట్టుకున్నాం కదా చేపల ముక్కల్ని, వాటిని యాడ్ చేసుకుందామండి. చేప ముక్కలు వేసాక గరిటెతో అది కలపకూడదండి, ముక్క విడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా చేత్తోనే అలా 2 సార్లు ఊపితే సరిపోద్దండి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. చూసారు కదా, పులుసు బాగా మరిగిపోయింది కదండి, ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకుందండి లాస్ట్గా. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందాం అండి. పులుసు బాగా మరిగిపోయింది, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా బాగుంది కదండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.